పెద్దాపురం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ భూమి వ్యవహారంపై రాజకీయ వాగ్వాదం కొనసాగుతుంది. మార్కెట్ కమిటీ భూమికి సంబంధించిన వైసీపీ నేత దొరబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నూనె మంగలక్ష్మి రామారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప ఇప్పటికే మార్కెట్ కమిటీకి 29 సెంట్ల భూమిని కేటాయించారని, త్వరలోనే నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని తెలిపారు. యువ నాయకుడు రంగనాగ్ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక దొరబాబు విమర్శలు చేస్తున్నారు ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే చినరాజప్ప గారికి, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం దౌలూరు దొరబాబు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు గారు మార్కెట్ కమిటీకి సెంట్ భూమి కూడా కేటాయించలేదని కామెంట్స్ చేశారండి. కానీ రాజప్ప గారు అధికారంలోకి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పెద్దాపురం మార్కెట్ కమిటీకి 29 సెంట్లు ల్యాండ్ని మంజూరు చేశారు. దానికోసం బిల్డింగ్ కట్టడానికి కూడా ప్రపోజల్ పైకి పంపించారండి. త్వరలోనే బిల్డింగ్ శంకుస్థాపన పనులు కూడా జరుగుతాయి. అయినన్నీ నిజాలు తెలుసుకోకుండా కామెంట్స్ చేయడం మంచిది కాదని చెప్తున్నాను. తర్వాత హోమ్ మినిస్టర్గా ఉండగా ఆయన పెద్దాపురం మా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఆయనే డెవలప్ చేశారండి. ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలని దొరబాబు గారికి చెప్తున్నాను. రాజప్ప గారి తనయుడు రంగనాథ్ గారు ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి కామెంట్స్ చేయడం మంచిది కాదని తెలియజేసుకుంటున్నాను.